నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జర్నలిస్ట్ రమేష్ నివాసానికి వెళ్లి పరామర్శించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. అమరావతిలో ప్రజా రాజధాని అధికారులు, మంత్రులు, జడ్జీలు గృహ సదుపాయాలను పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బూడిదగడ్డ గుత్తికోయ గుంపును సందర్శించిన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్. ప్రభుత్వ శాఖలన్నింటిలో రెవెన్యూ శాఖ తల్లి లాంటిదని భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటం, పేదవానికి వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాల పంపిణీ, సామాన్యుడి జననం నుండి మరణం వరకు కావాల్సిన ధృవపత్రాలు మంజూరు చేయడమే కాకుండా ఇతర శాఖల సమన్వయంతో సామాన్యుడు సేవలో నిరంతరం పనిచేసే శాఖ అని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ శతాబ్దం నుండి భూశిస్తును సాంప్రదాయ రెవెన్యూ ఉద్యోగులు సేకరించే ప్రక్రియ బ్రిటిష్ కాలంలోనే సంతరించుకుందన్నారు. భూశిస్తు జమాబందీ విధానానికి బ్రిటిష్ రూల్స్ సమయంలోనే శాస్త్రీయ రూపం వచ్చిందన్నారు. రెవెన్యూ శాఖ ముందు వరుసలో ఉండి ఇతర శాఖల సమన్వయంతో ప్రజలను ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడి ప్రాణ ఆస్తి నష్టాలను నివారించడం జరుగుతోందన్నారు. స్వాతంత్ర్యం రాకముందు 1786 జూన్ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటు అయిందని, 238 ఏళ్ల తర్వాత ఏపీలో రెవెన్యూ డే ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ప్రతి ఏటా జూన్ 20న రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రెవెన్యూ పరిధిలో ఉత్సవాలు నిర్వహించాలని వెల్లడించిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందే ఈస్ట్ ఇండియా పాలకులు 1786 జూన్ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసి జూన్ 20వ తేదీన ఇప్పుడు 238 ఏళ్ల తర్వాత ఏపీలో రెవెన్యూ డే ప్రకటించడం విశేషమన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు, భూ వ్యవహారాలు, వివిధ ప్రయోజనాల కోసం అందించే ధృవీకరణ పత్రాలు, నేటి తీరువ వసూలుతో సహా పలు అంశాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందన్నారు. రెవెన్యూ శాఖ చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ బ్రిటిష్ కాలంలో రెవెన్యూ, పోలీస్ శాఖలు మాత్రమే ఉండేవని, జమాబందీ, నీటి తీరువ వసూళ్ల సమయంలో తహసీల్దారులకు పోలీస్ అధికారులు రక్షణగా వ్యవహరించేవారని ఆయన తెలిపారు. పదవి విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులను విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన 32 మంది ఉద్యోగులకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహూకరించి ఘనంగా సత్కరించారు. మూడోది గ్రామం లెవెల్లో ప్రెజెన్స్, నాలుగోది బెటర్ కోఆర్డినేషన్ అబిలిటీస్. ఈ 4 కారణం వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎక్కువ వర్క్ ఇస్తున్నారు. అండ్ ఈ 2 ఇయర్స్లో నేను చూసానంటే, నేను ఏ పని చెప్పినా మీరు అందరూ చాలా కష్టపడి పని చేశారు. నేను కొంచెం టాస్క్ మాస్టర్, నేను నా మీద వచ్చిన పని నేను ఖచ్చితంగా చేంజ్ చేస్తాం. సో ఎప్పుడప్పుడు కొంతమందికి నేను తిట్టాను, కొంతమంది గది లోపల తిట్టాను, ఓపెన్గా తిట్టాను. కానీ ఫీల్ అవ్వకండి, పని బాగానే జరగాలి, పబ్లిక్కి మేలు జరగాలి కాబట్టి అలా వివరించేసాము. పర్సనల్ ఏం లేదు. బట్ ఓవరాల్ చెప్తానంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారమే పని చేశారు. ఫస్ట్ శ్రీనివాస్ రిఫరెన్స్ చేశారు 2022 19 తర్వాత నెక్స్ట్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఏమి బండ్ కానీ ఏం మరమ్మతు అవ్వలేదు. ఆ టైంలో అట్లాంటి వరద రావడం అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు అన్ని డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఈ చాలా కష్టపడి పనిచేశారు. ఇంకొక ప్రాబ్లం అంటే జిల్లా ఫామ్ అయిన తర్వాత మనం ఇక్కడే వచ్చాం. ఈరోజు ఈ హాల్ ఉంది, కానీ ఆ రోజు ఓన్లీ నా చేంబర్, ఈ కలెక్టరేట్లో ఓన్లీ ఒక రూమ్ ఉండేది, నా రూమ్, మిగతా ఏమీ లేదు. డిఆర్ఓకి కూడా అప్పుడు రూమ్ లేదు, జేసీ మేడంకి కూడా రూమ్ లేదు. వాళ్ళు కూడా చిన్న ఏదో ఓన్లీ ఖజానాలు. మామూలుగా కలెక్టర్ అంటే
విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్నం అందించే భోజన పథకాన్ని పుదుచ్చేరి నుండి వచ్చిన బృందం పరిశీలించింది. 3 సభ్యులతో కూడిన బృందం యానాం వచ్చి స్థానిక కమలా నెహ్రూ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న అన్నపూర్ణాలయాన్ని పరిశీలించారు. ఆహార పదార్థాలు వండే సామాగ్రి, కాయగూరలు తదితర నిత్యావసర వస్తువులను పరిశీలించారు. అదేవిధంగా వివిధ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు మధ్యాహ్నం భోజనం ఆరగించేందుకు ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా అన్నపూర్ణాలయ సముదాయం ఆహార పదార్థాలు, నాణ్యత తదితర అంశాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసి అన్నపూర్ణాలయ ప్రతినిధులను వారు అభినందించారు. వీరి వెంట యానాం విద్యాశాఖ అధికారి పంపణ లక్ష్మణ ప్రవీణ్, అన్నపూర్ణాలయ ప్రతినిధి పాము సత్యనారాయణ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అమరావతిలో ప్రజా రాజధాని అధికారులు, మంత్రులు, జడ్జీలు గృహ సదుపాయాలను పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే శుభ్రం చేయాలని అధికారులకు చెప్పడం జరిగింది. ఆయన వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులు పాల్గొన్నారు. తాడ్వాయి గ్రామ సమీపంలో రహదారికి అడ్డంగా చెట్టు పడిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఏటూరు నాకారం నుంచి ములుగు వెళుతున్న జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీస్ అధికారులతో ఫోన్ సంభాషించి చెట్టును తొలగించేలా చర్యలు తీసుకుని రాకపోకలు ప్రారంభించారు. Sir, gated community apartment కూడా ఇలా ఉంది సార్. ఒకటి 5 years కూడా ఇది ఏమీ మారలేదండి. ద క్వాలిటీ ప్లీజ్ follow. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వాసంశెట్టి సుభాష్ వేద పండితుల ఆశీర్వచనాలతో తొలిసారిగా తన ఛాంబర్లోకి ప్రవేశించారు. తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కార్మిక శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన రామచంద్రపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్కు కండువా వేసి ఆహ్వానించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కార్మికులకు ఉపయోగపడే 13 చట్టాలను నిర్వీర్యం చేసిందని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రన్న రాజ్యంలో కార్మికుల జీవితాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. కార్మికులకు అందుబాటులో ఉంటూ అన్ని శాఖలను సమన్వయం చేసి ఒక్క కార్మికుల పని చేస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.
సకల కార్యాన్ని మంత్రిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మరి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవినిచ్చి నా మీద నమ్మకం నుంచి మరి ఈ యొక్క శాఖను కేటాయించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై వచ్చిన నమ్మకాన్ని నేను కార్మిక శాఖకు ఒక కార్మికుడిలా పనిచేస్తానని, కార్మికులందరికీ కూడా వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షిస్తానని చెప్పి మాటిస్తా ఉన్నాను. అదేవిధంగా కేవలం నవరత్నాల ద్వారా ప్రజలందరికీ, కార్మికులందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తున్నామని పిచ్చి భ్రమతో మరి 13 పథకాలని, కార్మికులకు చెందవలసిన 13 పథకాలని కాలు రాసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రేపటి పౌరులనే నినాదాన్ని కూడా తొంగలోకి తొక్కింది. బాలల్ని ముఖ్యంగా ఏదైతే కార్మికులుగా చేస్తూ పని చేయిస్తూ ఉన్నారో దాని మీద పూర్తిగా అశ్రద్ధ వహించింది. మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బాలం మాత్రం ఎక్కడున్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని సరైన ఈ శాఖలో ఎక్కడ పనిచేసినా సరే, ఈ లేబర్గా, ఈ బాల కార్మికులు పనిచేసినా సరే తగు చర్యలు తీసుకుంటాం. ఈఎస్ఐ హాస్పిటల్స్ పరంగా ఏ విధమైన న్యాయం చేయలేకపోయింది. అదేవిధంగా సుమారు 238 మంది అపాయింట్ చేసుకుని ఇంకా అవకాశం ఉన్న కేంద్రం నుంచి నిధులు వస్తాయి అని తెలిసినప్పటికీ ఎంప్లాయ్మెంట్ అనేది జరగలేదు. ఏదేమన్నప్పటికీ చంద్రన్న పాలనలో ప్రతి కార్మికుడు సుఖ సంతోషాలతో వాళ్ళ హక్కుల్ని కాపాడుతూ మేమందరం ముందుకు సాగుతాం. అలాగే చంద్రన్న పాలనలో కార్మికులందరూ సుఖ సంతోషాలతో ఉంటారని అందరూ భావిస్తా ఉన్నారు. దేవాదాయ శాఖ నూతన మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డిని మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గురువారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. ఆలయ విశిష్టత గురించి వివరించారు. ఆలయానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. దేవాదాయ శాఖ నూతన మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డిని మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గురువారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. ఆలయ విశిష్టత గురించి వివరించారు. ఆలయానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. తాళ్లరేవు మండలంలో విద్యార్థులచే అందరం చదువుదాం, అందరం ఎదుగుదాం, పిల్లలు బడిలో పెద్దలు పనిలో కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ ప్రారంభించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో విద్యార్థులచే అందరం చదువుదాం, అందరం ఎదుగుదాం, పిల్లలు బడిలో పెద్దలు పనిలో కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మంగాయమ్మ, ఉమా, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆశాలత, ఉపాధ్యాయులు వాకపల్లి అప్పారావు, కిషోర్, పీఈటీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బిగ్ టీవీ విలేకరిని రమేష్ను పరామర్శించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈ నెల 12వ తేదీన ఉదయం 5 గంటల సమయంలో వార్తా సేకరణకు తన నివాసం రావిగుంట చెరువు నుండి అమలాపురం తన ద్విచక్ర వాహనం మీద వస్తున్న రమేష్కు బాలయోగి ఘాట్ వద్ద వాకింగ్ చేస్తున్న వ్యక్తి అడ్డు రావడంతో అతనికి ఏం కాకుండా తప్పించే ప్రయత్నంలో గాయాలు పాలైన రమేష్ ఎడమ చేతికి శస్త్రచికిత్స చేసి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా రావిగుంట చెరువు తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జర్నలిస్ట్ రమేష్ను ఈరోజు కార్మిక శాఖ మంత్రి వర్యులు సుభాష్ పరామర్శించారు. తాళరేవు మండలం తాళరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమం మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగింది. తాళరేవు మండలం తాళరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆశాలత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, తెలుగుదేశం పార్టీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మందాల గంగా, సూర్యనారాయణ, కుడిపూడి శివనారాయణ, మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, స్థానిక ఎంపీటీసీ సభ్యులు ఉంగరాల బూరిబాబు, రోళ్ల చక్రవర్తి, జక్కల ప్రసాదబాబు, వార్డు సభ్యులు, ఎంఈఓలు, ఉమా మంగాయమ్మలు హాజరై మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు స్టూడెంట్ కిట్ అందజేశారు. చక్కగా రూపుదిద్దడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఎవరైతే మరి మొన్న ఎన్నికలు జరిగాయో ఇప్పుడు మళ్ళీ అదే దాంట్లో బుచ్చిబాబు గారు శాసనసభ్యులుగా ఎన్నికవడం, మరి రేపే ఆయన ప్రమాణ స్వీకారం. అలాగే హరీష్ మాధురి గారు, గంటి హరీష్ మాధురి గారు ఎంపీగా గెలవడం జరిగింది. మనకు చాలా సంతోషం. రాబోయే కాలంలో మన స్కూల్ని ఇంకా మంచిగా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు గత ప్రభుత్వం వారు నాడు నేడు అనే కార్యక్రమం పెట్టారు. కానీ ఆ కార్యక్రమాన్ని తీసి అధికారికంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అని చెప్పేసి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, అన్ని పథకాలు కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు పెట్టిన కార్యక్రమాలే. అందువల్ల మీ అందరూ కూడా గమనించి రేపు జరగబోయే కార్యక్రమాలు ఇప్పుడు మన బుచ్చిబాబు గారు రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అది అయిన వెంటనే స్కూల్కి విచ్చేస్తారని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం థాంక్యూ వెరీ మచ్. తాళరేవు మండల శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ప్రభుత్వ పాఠశాలకు చేర్పించే కార్యక్రమంలో భాగంగా గ్రాడ్యుయేషన్ డే ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని మాధవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మెటి శామ్యూల్ సాగర్లు హాజరై చిన్నారులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేశారు. పట్టాలను పొందిన చిన్నారులు వేషధారణ పలువురిని ఆకట్టుకుంది. సూపర్వైజర్ నళిని, వర్కర్లు పార్వతి తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్ ఏం చెప్తున్నారు అది మీరు ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుని మన్నాడు మీరు స్కూల్కి రావాలని కోరుతూ ఇక్కడ అందరినీ కూడా మేము అంగన్వాడీ సెంటర్ దగ్గరగా ఏదైతే ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయో అక్కడ మనం ఈ పిల్లలందరినీ కూడా జాయిన్ చేయడం అనేది జరిగింది. వీళ్ళందరికీ కూడా అంగన్వాడీ కేంద్రం నుంచి మేము సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఎలా నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, ఏంటి అనే విషయాల మీద కూడా మనం ప్రత్యేకంగా వీళ్ళకన్నీ నేర్పించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు స్కూల్కి ఒక్కసారిగా వెళ్ళాలంటే ఏడుస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు అలా కాకుండా అంగన్వాడీ కేంద్రం నుంచి వచ్చిన పిల్లలు అన్నీ కూడా బాగా నేర్చుకున్నారని మన హెచ్ఎంస్ కూడా మనకి చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా అన్నీ కూడా మనం చెప్పిన వెంటనే నేర్చుకోవడము, మళ్ళీ తిరిగి వాళ్ళ హెచ్ఎంస్ స్కూల్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ ఏదైనా అడిగినా చెప్పడానికి భయపడకుండా ఉండడం కూడా జరుగుతూ ఉంది. పిల్లలందరూ కూడా బాగా ఈ స్కూల్స్లో అన్నీ బాగా నేర్చుకొని పెద్దలందరూ గౌరవంతో మరి ముందుకు వెళ్తారని, మంచి మంచి పొజిషన్లో వీళ్ళందరూ కూడా ఉండాలని, కాబోయే పౌరులుగా వీళ్ళందరూ కూడా మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరినీ పిల్లలందరినీ ఆశీర్వదిస్తూ
మాకు అవకాశం ఇచ్చినటువంటి యజమానికి అలాగే ఇక్కడ పెద్దలందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమస్యపై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. స్వార్థ ప్రయోజనాల కోసం అసాంఘిక శక్తులు గుత్తికోయ గూడాల అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి బలి చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి అసాంఘిక శక్తులకు ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వద్దని, కొత్త వ్యక్తులు తమ గూడాలకు వస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించవలసిందిగా కోరారు. అనంతరం పిల్లలకు చాక్లెట్స్, బిస్కెట్స్ పంచిపెట్టారు. పిల్లలకు ఆన్లైన్లో టీవీలు ఏర్పాటు చేసి చదువుకునే దిశగా ఏర్పాట్లపై పరిశీలిస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ములుగు రవీందర్, ఎస్ఐ పసరా కమలాకర్, ఆర్ఎస్ఐ రాకేష్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇయ్యొద్దు, తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నామని వెల్లడించిన ఆదివాసులు తీర్చే దిశగా చర్యలు చేపడతామని ఎస్పీ హామీ ఇచ్చారు. పట్టణాలకు దూరంగా దట్టమైన అడవిలో ఉంటూ కనీస వసతులైన విద్యుత్ లేకుండా జీవనం కొనసాగిస్తున్న గుత్తి గుంపు ప్రజల సమస్యలు తెలుసుకునే దిశగా జిల్లా ఎస్పీ పసరా పరిధిలో గల బూడిదగుడ్డ గుత్తికోయ గుంపును సందర్శించడం జరిగింది. అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇయ్యొద్దు, తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నామని వెల్లడించిన ఆదివాసులు తీర్చే దిశగా చర్యలు చేపడతామని ఎస్పీ హామీ ఇచ్చారు. పట్టణాలకు దూరంగా దట్టమైన అడవిలో ఉంటూ కనీస వసతులైన విద్యుత్ లేకుండా జీవనం కొనసాగిస్తున్న గుత్తి గుంపు ప్రజల సమస్యలు తెలుసుకునే దిశగా జిల్లా ఎస్పీ పసరా పరిధిలో గల బూడిదగుడ్డ గుత్తికోయ గుంపును సందర్శించడం జరిగింది. ఏదైనా అరేంజ్ చేయొచ్చు. మీకు ఇక్కడ టీవీ అట్లా అరేంజ్ చేసి పిల్లలంతా కూర్చోపెట్టి వాళ్ళకి అక్కడి నుంచే నేర్పించవచ్చు ఆన్లైన్ ద్వారా. ఆ విధంగా చేద్దాం. కానీ నేను మీ తరఫు నుంచి అనుకునేది ఏంటి అంటే అంతా మంచిగా ఉండాలి, అనవసరంగా సమస్యలు తెచ్చుకోవద్దు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని పిల్లంక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సాగి బాబ్జీరాజు అన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పిల్లంక గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాగి బాబ్జీరాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, షూలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, షూలు పంపిణీ. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం ఎన్ రాజరాజేశ్వరి, విద్యా కమిటీ చైర్మన్ వి సత్యనారాయణమూర్తి, భూపతిరాజు, బుచ్చిరాజు, చంద్రభట్ల సుబ్రహ్మణ్యం, సాగి పెత్తాతరాజు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చేయించడానికి అన్ని కూడా ఆయన సొంతడబ్బులతోనే చేయించారు. సో మనకి మన స్కూల్కి మళ్ళీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జర్నలిస్ట్ రమేష్ నివాసానికి వెళ్లి పరామర్శించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. అమరావతిలో ప్రజా రాజధాని అధికారులు, మంత్రులు, జడ్జీలు గృహ సదుపాయాలను పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బూడిదగడ్డ గుత్తికోయ గుంపును సందర్శించిన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
నమస్కారం.